హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ. ఈరోజు మీతో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని షేర్ చేసుకుంటున్నాను. అదే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. మనకి ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో ఎవ్రీ ఇయర్ ఫ్లవర్ షో అయితే కండక్ట్ చేస్తారు. మనకి ఈ ఫ్లవర్ షో వచ్చేసి ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తారనమాట. ఒకటి వచ్చేసి రిపబ్లిక్ డే అప్పుడు, అండ్ అలాగే సెకండ్ది వచ్చేసి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి ఈ ఫ్లవర్ షో అనేది మనకి ఇక్కడ ఉంటుంది. మనకి ఈ ఫ్లవర్ షోకి సంబంధించి మనకి వేరియస్ ప్లేసెస్ నుంచి ఫ్లవర్స్ అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడికి ఇలా డిస్ప్లేలో పెడతారనమాట. ఈ ఫ్లవర్స్ అనేవి మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా మనకి తీసుకొస్తారు ఇక్కడికి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే చూడటానికి. అలాగే మనకి ఈ ఫ్లవర్ షో టైంలో మనకి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ బేస్ చేసుకుని మనని దీనికైతే కండక్ట్ చేస్తారు. ఈ 2024 థీమ్ బేస్ ఏంటంటే మనకి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన లైఫ్ అలాగే ఆయన వర్క్ గురించి మనకి ఈ ఫ్లవర్ షో అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో మీరు ఫుల్ డే అయితే కూడా ఇక్కడే ఈజీగా స్పెండ్ చేయొచ్చు. మీకు నేచర్ ఇష్టమైన వాళ్ళకి, అలాగే ప్లాంట్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. అలాగే మనకి ఇక్కడ ఏమైనా ప్లాంట్స్ ఏమైనా కావాలితే కూడా మనం బై చేసుకోవచ్చు. ఇలాగా చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అనేవి కూడా అరేంజ్ చేసి పెడతారు. ఓన్లీ ఈ ఫ్లవర్ షో టైంలోనే ఈ స్టాల్స్ అనేవి కూడా మనకి లైక్ జ్యువెలరీ కానీ, క్లాతింగ్ కానీ, లేదంటే కిచెన్ వేర్ ఐటమ్స్ కానీ, అంటే కిచెన్ వేర్ రిలేటెడ్ టు ఏమైనా బాటిల్స్ కానీ అవి కూడా బ్యాంబూ రిలేటెడ్ అలా అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇందులో ఈ బొటానికల్ గార్డెన్లో మనకి ఇంకా బోన్సాయి పార్క్ అని, అలాగే రోజ్ గార్డెన్ అని, ఇక్కడ మెయిన్గా అట్రాక్షన్ వచ్చేసి ఈ గ్లాస్ హౌస్ అనమాట. మనకి ఇప్పుడు ఈ గ్లాస్ హౌస్లో ఈ ఫ్లవర్ షో అనేది ఎవ్రీ ఇయర్ మనకి అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి మెయిన్గా ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే అంబేద్కర్ స్టాచ్యూ, ఇక్కడ చూస్తున్నట్టుగా అశోక్ పిల్లర్, ఇవన్నీ పెట్టి మనకి ముందు వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ పెట్టి చాలా బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేసి పెట్టారు. అండ్ ఈ ప్లేస్ టైమింగ్స్ మనకి ఫ్లవర్ షో వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ లైటింగ్స్ తోటి కూడా చాలా బాగుంటుంది. ఈ షోలో అయితే కనుక మనకి రోజెస్, మ్యారీగోల్డ్స్, ఆర్చిడ్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని కూడా మనకి డెకరేట్ చేసి పెడతారు. మీరు బెంగళూరులో ఉండి ఈ షోని కనుక మిస్ అయినట్లయితే కనుక నెక్స్ట్ టైం మళ్ళీ మనకి జనవరి రిపబ్లిక్ డేకి అయితే మళ్ళీ ఈ షో అనేది ఉంటుంది. అప్పుడైతే కనుక డెఫినెట్గా చూడండి, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ ఫ్లవర్ షో కాకుండా నార్మల్గా విజిట్ అయితే కూడా చేయొచ్చు. దానికి ఎంట్రీ టికెట్స్ అవి కూడా ఉంటాయన్నమాట. మనకి చిల్డ్రన్కి అయితే కనుక 30 రూపీస్ అనమాట. అదే అడల్ట్స్కి అయితే కనుక 80 రూపీస్ వీక్ డేస్లో, అదే 100 రూపీస్ ఏమో వీకెండ్స్లో అనమాట. సో బెటర్ మీరు వీక్ డేస్లోనే వెళ్ళండి, ఎందుకంటే క్రౌడ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. వీకెండ్స్లో అయితే చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు ఈ బొటానికల్ గార్డెన్ని. అలాగే నార్మల్ టైంలో కూడా ఈ గార్డెన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూరా ఇలాగా ఫ్లవర్స్ తోటి, అలాగే డిఫరెంట్ కార్వింగ్స్ కూడా ఉంటాయి మనకి. ఈ ప్లేస్కి రావడానికైతే మనకి త్రూ బస్ ద్వారా అయినా రావచ్చు, లేదంటే మీ దగ్గర కార్, బైక్ అలా అయినా సరే హైర్ చేసి రావచ్చు. ఇంకా ఈజియెస్ట్ వే అయితే కనుక డైరెక్ట్ మనకి లాల్బాగ్కి మెట్రో అనేది ఉందన్నమాట. సో మీరు మెట్రో యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.